ఆ షూటింగ్‌లో ఏమన్నా మాకు గూడా తెలవని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పండి ఏమన్నా? ఇంట్రెస్టింగ్ అంటే దీంట్లో అందరి డెడికేషనే ఇంట్రెస్టింగ్. ఎందుకంటే దీంట్లో మీరు చెప్పినట్టు 600 మంది క్రౌడ్ ఉన్నారు. దాంట్లో పిల్లలు ఉన్నారు. అండ్ డాన్సర్స్ ఉన్నారు. జూనియర్స్ ఉన్నారు. మన హీరో గారు, ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఉన్నారు గదా! మీరు చెప్పినట్టే నేనిప్పుడు కెమెరా వైపు చూస్తుంటే కెమెరా వైపే చూస్తుంటా. పక్కన ఏం జరుగుతుంది? ఇవన్నీ ఏం లేదు. అందరూ వాళ్ళ పని మీద అంత ఇంట్రెస్టింగ్‌గా మనం పని ఎట్లా చేయాలి? ఈ సాంగ్‌ని ఒక్కొక్కరు తెలియకుండా ఒక్కొక్క సైడ్ నుంచి వాళ్ళు ఇన్‌పుట్‌ని లేదంటే వాళ్ళు హార్డ్ వర్క్‌ని ఇస్తూనే ఉన్నారు. ఎవరికి నేను మిగతా దాంట్లో పని చేసినప్పుడు లేనిది ఇక్కడ ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవరెవరి పని ఎక్కడెక్కడ ఉందో దాని మీద అంత కాన్సంట్రేట్‌గా ఒక్కొక్కరు పని చేస్తారా? అట్లా జరిగితేనే ఇలాంటి ఒక విజువల్ ఒస్తది. 'అవినాష్ కొల్లా' గారు ఇచ్చిన వరల్డ్ ఇప్పుడు మనకు ఆ వరల్డ్ కనిపిస్తుంది గదా! యెస్. అదైనా గాని ఈవెన్ కంప్లీట్ నేను స్పెషల్‌గా చెప్పాలంటే ఈవెన్ పిల్లలు గూడా ఆ నీళ్ళలో ఉన్నది, నీళ్ళలో కూర్చొని అంతసేపు చేశారు. అండ్ వాళ్ళు గూడా అంత ఇంట్రెస్ట్‌గా చేశారు. అందరూ వాళ్ళు డెడికేషన్ ఇచ్చారు. ఉంది ఖచ్చితంగా ఈ సాంగ్‌లో ఈ మూవ్‌మెంట్ కాకుండా ఇంకా మూవ్‌మెంట్స్ ఉన్నాయి. వావ్! ఒక్కొక్క ఫ్రేమ్‌లో బిల్డప్ ఉంది. అంటే ఈ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడానికి డైరెక్టర్ గారు గాని, నాని గారు గాని ఎంత కష్టపడ్డారో ఆ క్యారెక్టర్‌ని హోల్డ్ చేయడానికి సో, ఎవ్రి ఫ్రేమ్ ఆ క్యారెక్టరైజేషన్ కనపడతది. ఆ బిల్డప్ కనపడతది. అండ్ ఎక్కడెక్కడ కావాలో నాని గారి ఫ్యాన్స్‌కి గాని, అండ్ డాన్స్ ఫ్యాన్స్‌కి గాని, సినిమా ఫ్యాన్స్‌కి గాని మూవ్‌మెంట్స్ ఇంకా ఉన్నాయి. సో, మొత్తం సాంగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ కన్నా అందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారన్న నమ్మకం అయితే నాకు